హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము టీజీ పాలిసెట్ రిజల్ట్స్ ఎప్పుడు డిక్లేర్ చేస్తారు, అలాగే లాస్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్ వాచ్ చేయడానికి ప్రయత్నించండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మనం ఎగ్జామ్ ట్రెండ్ చూసినట్టు స్టూడెంట్స్ లాస్ట్ 3 years డేటా తీసుకొని మీకు ఒక ట్రెండ్ ప్రకారం ఈసారి ఎప్పుడు రిలీజ్ అవుతాయి అనేది ఖచ్చితంగా చెప్పగలను. సో 2024లో మనకి ఎగ్జామ్ మే 24th రోజు కండక్ట్ చేయడం జరిగింది. జూన్ 3rd రోజు రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేయడం జరిగింది. అంటే మనకి 10 days ఎగ్జామ్ అయిపోయాక 10 daysలోనే మనకి రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేయడం జరిగింది. అఫీషియల్ వెబ్సైట్లో 12 days తర్వాత అంటున్నారు, కానీ ఇక్కడ 10 daysలోనే మనకి డిక్లేర్ అయితే చేయడం జరిగింది రిజల్ట్స్. ఎప్పుడు 2024లో. సో జూన్ 20 నుంచి కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ 2024 డేటా లాస్ట్ ఇయర్ చూసినట్టయితే స్టూడెంట్స్ మే 13, 2025 ఈ ఇయర్ కూడా మే 13th ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ డేట్, కానీ లాస్ట్ ఇయర్ మే 24th రోజు రిజల్ట్ డిక్లేర్ చేయడం జరిగింది. కౌన్సిలింగ్ ప్రాసెస్ మాత్రం జూన్ 24th నుంచి స్టార్ట్ అయింది. ఈ ఇయర్ చూసినట్టయితే లాస్ట్ ఇయర్ లాగానే మే 13th రోజే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఇయర్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చాలా మంది స్టూడెంట్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. సో నేనేం చెప్తున్నానంటే వాళ్ళందరికీ, ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో, మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి మే 23rd అంటే సాటర్డే రోజు రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేసే అవకాశాలు 90% ఉన్నాయి. ఇంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారని మీరు అడిగితే రెండు ప్రధానమైన కారణాలు. ఒకటి, ఆల్రెడీ మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ ఆర్ కౌన్సిలింగ్ స్కెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది, అదొక కారణం అయితే. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే, కొన్ని న్యూస్ ఆర్టికల్లో మనకి మే 23rd ఆర్ 24th రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేసే అవకాశాలు ఉన్నాయని న్యూస్ ఆర్టికల్తో రావడం జరిగింది. ఈ రెండు ప్రధానమైన కారణాల వల్ల మనం ఏం డిసైడ్ చేయొచ్చు అంటే, సాటర్డే రోజు అంటే మే 23rd 2026 రోజు పాలిసెట్ రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేసే అవకాశాలు 90% అయితే ఉన్నాయి స్టూడెంట్స్. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, అఫీషియల్ వెబ్సైట్ ఫర్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏంటి అంటే tgpolicy.nic.in. ఇది ఫ్రీక్వెంట్గా ఈ వెబ్సైట్ని అయితే మీరు విజిట్ చేయాలి స్టూడెంట్స్, అప్డేట్స్ కోసము. సో ఇక్కడ మనకి ఈ రోజు అయితే ఈ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎనెక్జర్ లిస్ట్ ఆఫ్ హెచ్ఎల్సి ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇది ఆల్రెడీ ఇంతకుముందే ఉండడం జరిగింది వెబ్సైట్లో, కానీ ఇది రీసెంట్గా అప్డేట్ అయితే చేయడం జరిగింది. సో ఇచ్చే హెచ్ఎల్సి సెంటర్స్ అంటే ఏంటి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు చూసినట్టయితే స్టూడెంట్స్, మనము సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాలి. సో ఇక్కడ లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. సో మీరు అడగొచ్చు, సార్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎందుకు చేయించుకున్నారంటే, అసలు మీరు జెన్యూన్ స్టూడెంటా లేదా అని తెలుసుకోవడానికి. ఇంకోటి ప్రధానంగా మీ ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఫీ రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ ఉన్నారా లేదా అనేది తెలుసుకోవడానికి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొన్ని సెంటర్స్లో అయితే పెడుతున్నారు. సో మనకి 33 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా, ఈ 33 డిస్ట్రిక్ట్స్లో మనకి మొత్తం ఈసారి ఇంక్రీజ్ అయితే చేశారు కంపేర్ టు లాస్ట్ ఇయర్. 69 సెంటర్స్ అయితే మనకి హెల్ప్ లైన్ సెంటర్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అయితే అలాట్ చేయడం జరిగింది స్టూడెంట్స్. లాస్ట్ ఇయర్ ఇన్ని సెంటర్స్ అయితే లేదు. సో ఇవన్నీ ప్రతి డిస్ట్రిక్ట్లో ఆల్మోస్ట్ 1 or 2 హెల్ప్ లైన్ సెంటర్స్ అయితే ఉన్నాయి. హైదరాబాద్లో ఎక్కువ ఉన్నాయి. అవి ఏంటనేది ఓన్లీ హైదరాబాద్లో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్స్ అవి మాత్రమే డిస్కస్ చేద్దాం. ఇక్కడ శ్రీమతి దుర్గాబాయి దేశ్ముఖ్ గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్, ఇది అమీర్పేట్లో ఉంది స్టూడెంట్స్. సో ఇది ఓన్లీ ఉమెన్స్ పాలిటెక్నిక్ కాలేజ్, ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది. అండ్ ఇంకొక సెంటర్ ఏంటంటే హెల్ప్ లైన్ సెంటర్ సికింద్రాబాద్ ఉమెన్స్ పాలిటెక్నిక్ కాలేజ్, ఇది గవర్నమెంట్ కాలేజ్. ఇక్కడ కూడా మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ హెల్ప్ లైన్ సెంటర్ ఇవ్వడం జరిగింది. ఇంకోటి బడంగ్పేట్ అంటే బాలాపూర్ దగ్గరలో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఫర్ ఉమెన్ ఉంది. సో అందులో కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మీరు ఇక్కడ ఈ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళొచ్చు. సో ఇక్కడ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సికింద్రాబాద్, సో ఇంతకుముందు చూసింది ఉమెన్స్ కాలేజ్, ఇది కోఎడ్ కాలేజ్, ఇది కూడా సికింద్రాబాద్లోనే ఇవ్వడం జరిగింది హెల్ప్ లైన్ సెంటర్. ఇంకోటి ఏంటి అంటే కుకట్పల్లిలో ఉన్న జేఎన్టీయు కాలేజ్, ఇది ఇంజనీరింగ్ కాలేజ్. ఇంతకుముందు చెప్పినవన్నీ మనకు పాలిటెక్నిక్ కాలేజ్, ఇది ఒక్కటే ఇంజనీరింగ్ కాలేజ్. అయినా సరే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పాలిటెక్నిక్ స్టూడెంట్స్కి ఈ సెంటర్ని అయితే అలాట్ చేస్తారు. ఇది లాస్ట్ ఇయర్ కూడా ఉంది. సో ఇది ఎక్కడ ఉంది అంటే కుకట్పల్లిలో ఉంది. సో ఇంకొక సెంటర్ ఏంటి అంటే, సో రాయదుర్గ్ మనకి ఏదైతే హైటెక్ సిటీ దగ్గర ఉందో గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెదర్ టెక్నాలజీ, ఇక్కడ కూడా మనకి ఒక హెల్ప్ లైన్ సెంటర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకోటి మాసప్ ట్యాంక్. సో ఇక్కడ మాసప్ ట్యాంక్లో జనరల్గా మనకి క్యాప్ అంటే స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ మాత్రమే పిలుస్తారు. స్పోర్ట్స్ కేటగిరీ, చిల్డ్రన్స్ ఆర్మీ, ఎవరైతే ఆర్మీలో ఉన్నారో వాళ్ళ స్టూడెంట్స్, అండ్ వేరే వాళ్ళు కూడా వెళ్ళొచ్చు, కానీ ఎక్కువ మాత్రం స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ మాత్రమే ఈ మాసప్ ట్యాంక్ అయితే అలాట్ చేస్తారు. ఇంకోటి ఏంటి అంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఇక్కడ మేడ్చల్లో ఉంది. సో దిస్ ఆర్ ద
హెల్ప్ లైన్ సెంటర్స్ ఇన్ హైదరాబాద్. ఎన్ని ఉన్నాయి మొత్తము? 1 2 3 4 5 6 7 8 హెల్ప్ లైన్ సెంటర్స్ హైదరాబాద్లో ఉన్నాయి. అయితే మీరు అడగొచ్చు, సార్ నేను ఏ హెల్ప్ లైన్ సెంటర్ని చూస్ చేసుకోవాలి అంటే, మీరు ఏ హెల్ప్ లైన్ సెంటర్ అయినా చూస్ చేసుకోవచ్చు స్లాట్ బుకింగ్లో. ఎలా స్లాట్ బుక్ చేసుకోవాలనేది సపరేట్ వీడియో చేస్తాను తర్వాత, ఇప్పుడు రిజల్ట్ తర్వాత. కాకపోతే మీరు ఇంటికి ఏదైతే హెల్ప్ లైన్ సెంటర్ దగ్గరగా ఉందో ఆ హెల్ప్ లైన్ సెంటర్ని అయితే చూస్ చేసుకోండి, ఎందుకంటే మీకు ట్రావెల్ తగ్గిపోతుంది టైం. సో ఇంకొకటి, మీకు వేరే డిస్ట్రిక్ట్లో కూడా ప్రతి డిస్ట్రిక్ట్లో ఒక్కొక్క హెల్ప్ లైన్ సెంటర్ ఉంది. సో మీరు చెక్ చేసుకోవచ్చు. ఎక్కడి నుంచి చెక్ చేసుకోవచ్చు? ఇంతకుముందు చెప్పినట్టు అఫీషియల్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి, సో ఈ హెల్ప్ లైన్ సెంటర్ని క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అయిపోతుంది స్టూడెంట్స్ PDF. సో అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంతకుముందు చెప్పినట్టు హైదరాబాద్లో 8 హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ అయితే 4 ఉన్నాయి. సో రామంతపూర్ పాలిటెక్నిక్ కాలేజ్ ఉండే లాస్ట్ ఇయర్, ఈసారి లేదు. QQ కాలేజ్ ఉండే, ఈసారి లేదు. ఇవన్నీ కొత్త కాలేజెస్, ఈసారి మాత్రమే కొత్తగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. దిస్ ఈజ్ అబౌట్ ద వీడియో స్టూడెంట్స్. మళ్ళీ చెప్తాను, మనకి రిజల్ట్ సాటర్డే రోజు రిలీజ్ అయ్యే అవకాశాలు 90% ఉన్నాయి. అలాగే నేను ఫీ రియంబర్స్మెంట్, ఫీజ్ డీటెయిల్స్, ప్రతి కాలేజ్లో ఫీజు ఎంత ఉంటుంది, గవర్నమెంట్ కాలేజ్ ఫీజు ఎంత, ప్రైవేట్ కాలేజ్ ఫీజు ఎంత, మీకు ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటుందా లేదా, ఉంటే ఎంత ఇస్తారు అనేది డీటెయిల్ వీడియో సపరేట్గా చేస్తాను. ఆ వీడియో మాత్రం ఖచ్చితంగా చూడండి అండ్ మీ పేరెంట్స్కి తెలియజేయండి, సో దట్ వాళ్ళు ఫీ అయితే అరేంజ్ చేస్తారు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అయిపోయాక. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ రిజల్ట్స్.